నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఏంటి సార్ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాశి ఫలాలు చెప్తున్నారా? దీని గురించి చెప్పండి సార్. సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నువ్వు మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించి నాతో విషయ పరిజ్ఞానాన్ని చేయించి జనాలకు చెప్పిస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ మీరు చెప్పాలి. తెలిసిందే, అంటే మన వాళ్ళందరూ చెప్పిందే, ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం, విశ్లేషణ నేను కొన్ని చూసే, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో రవి శనులు కలుస్తున్నారు కలయిక. అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక సైంటిఫిక్ రాశి. ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది. అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేనైతే నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా. మీరు సూర్యోపాసనలో ఉన్నారు. రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టుగానే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ. ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి 2 రాశులే, రవి శని కలయిక. వీళ్ళిద్దరూ అంటే తత్వాలు. ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం. ఈ రెండిట్ల కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం. ఒకటి కోల్డ్ ప్లానెట్, ఒకటి టూ హాట్, విపరీతమైనటువంటి వేడి. అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు, కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ శతభిష నక్షత్రంలో జరుగుతుంది. శతభిష నక్షత్రం అంటేనే అంటే అశ్వాలు. శతభిష నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే గుర్రం వస్తుంది. అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం, ఇక్కడ శతభిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం. అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా. రవికి అశ్విని కుమారులు ఏమవుతారు? పిల్లలు, ఆయన పిల్లలు. శనికి ఏమవుతారు? సోదరులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి, కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు. బుధుడు కూడా ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో 15 డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. దీని ప్రభావం మన మీద ఉండబోతుంది. అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ. అంటే ఇక్కడ మనం 12 రాసులు తీసుకున్నాం, నక్షత్రాలు తీసుకున్నాం. ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో, అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుధుడు దేనికి కారకుడు? బుద్ధి కారకుడు. మనకి కన్యా రాశి, మిథున రాశి. మిథునం మనం గోరుచిక్కులు చెప్తాం, ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ కన్యా రాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి? రవికి శనికి. అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు, ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే శాస్త్రం ఎందుకు బద్ధ శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ 30 రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలా ఎలా? ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనులు కలుస్తారనా? ఎలాగా? ఇప్పుడు శనేశ్వర్ల వారు ప్రతి దాంట్లోనూ నడక 2.5 ఏళ్ళు ఉంటుంది. ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది? 30 ఏళ్ళు పడుతుంది. అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు. కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి 30 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ థింగ్ ఇది డెఫినెట్ గా. అంటే రేర్ కాంబినేషన్. అద్భుతం సార్. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశనులు కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం. ఇప్పుడు సైంటిఫిక్ గా, అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం, సైన్స్ మీద నడుస్తుంది. కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు, లాభాల మీద కావచ్చు, అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని, రవి, అలాగే రాబోతున్నటువంటి బుధుడు. వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి? రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం. అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం, ప్రేమ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద ప్రభావం ఉంటుంది. అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం. అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. బుధుడు బుద్ధికారకుడు. ఇక్కడ 6 కన్య రోగస్థానం. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం. 10th, 11th, 3rd, 5th, 6th ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒకంత తేడాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం, మిథున రాశి మిథున లగ్నం, కన్యారాశి కన్యా లగ్నం, మకర రాశి మకర లగ్నం, కుంభరాశి కుంభలగ్నం. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది. వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాశులకి కూడా చెప్పుకుందాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి. ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి. వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పారు. ఇక్కడ మనం హీలింగ్ అన్నాం. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ 100 గుర్రాల శక్తి. అంత హీలింగ్ ఏదో జరగబోతుంది. మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎవరు భయపడక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాశుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది. ఇక్కడ రవిశనుల కలయిక ఒకటే జరుగుతుంది. అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు 3 గ్రహాలు కలిసి ఇక్కడ ఆ కలయిక. బుధుడు ఉండడు, అలాగే శని కూడా ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా, నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు. మనకి అంటే ఆ 15 డిగ్రీలు శతభిష నక్షత్రం 15 డిగ్రీల మీద 3 నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ జరగదు. 3 గ్రహాలు రావడం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు, అంటే అతి దగ్గరగా వస్తున్నారు. ఉంటాయి, కలయిక ఉంటుంది కానీ దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెక్యులర్ కాంబినేషన్. రైట్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది పర్టికులర్ గా ఈ పెక్యులర్ పీరియడ్? కన్యా రాశి కన్యా లగ్నం. ఇక్కడ మనకి లగ్నంలోనే కేతు ఉన్నాడు. లగ్నం అంటేనే మనకి శరీరం, అలాగే ఆరోగ్యానికి సంబంధించి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 6వ హౌస్ 6th మళ్ళీ ఇది రోగస్థానాన్ని సూచిస్తుంది కాబట్టి మన శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారు కన్యా లగ్నం వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మనకి వెజిటబుల్ థెరపీ అనేది ఒకటి పరిచయం ఉంది కాబట్టి లివర్కి సంబంధించిన సమస్యలు బాధించవచ్చు. జాండిస్ కానీ, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, ఇలాంటి సమస్యలు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి సహజంగానే మానసిక వ్యధ అధికంగా ఉంటుంది. కేతు వచ్చినప్పుడు దగ్గర నుంచి కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది వచ్చి ఉంటుంది. ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇది 6 మళ్ళీ మనకి దశమ 10th యాక్టివ్ అవుతున్నాయి. ప్లస్ ప్రభావం దశమం అంటే మళ్ళీ కర్మస్థానం, వృత్తి స్థానంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సత్కర్మలు ఆచరిద్దాం, మంచి కర్మలు చేద్దాం. అంటే ఉద్యోగంలో దాన్ని నిలబెట్టుకోవడానికి మనం చేయాల్సింది అంటే ఏదన్నా దానం చేయాలనుకుంటే పెసలు దానం చేయటం కానీ, ఎవరికైనా మనం లేకపోతే ఎవరికో ఎందుకు నానబెట్టినటువంటి పెసల్ని
గోమాతకు తినిపించడం ద్వారా Exactly. అద్భుతమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ అది. Hmm. గోమాత ఆశీర్వదిస్తే ఇంకా అంతకు మించిన ఆశీర్వాదం ఉండదు. అలాగే మనం కాంబినేషన్లో తీసుకుంటే దొండకాయ, అది 5th హౌస్ కూడా, ఫిఫ్త్ హౌస్ కూడా 5th హౌస్ కూడా, activation ఎందుకంటే ఉంటుందా? శని ఎఫెక్ట్ ఉంది కాబట్టి Hmm. ప్రేమ, Hmm. పిల్లలు, Hmm. అంటే కన్యా లగ్న జాతకులకు ఉన్నటువంటి పిల్లలు Hmm. విషయంలో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండడం, Hmm. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం. దొండకాయ, Hmm. నిమ్మకాయ, Hmm. గోరుచిక్కుళ్ళు, Hmm. కర్మస్థానం, ఈ కాంబినేషన్. ఈ కాంబినేషన్ జ్యూస్ చేసుకుంటూ Hmm. రెగ్యులర్గా వాడుకునేటువంటి బెండకాయలు రెగ్యులర్గా వాడుకుంటూ Hmm. ఉండాలి. రైట్ సార్. ఇక ఆరాధన విషయానికి వస్తే అంటే ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 6th హౌస్ యాక్టివేషన్ లో ఉంది కాబట్టి అటు శత్రు స్థానాన్ని కూడా సూచిస్తుంది. శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటారా? చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే మనలో మనకే ఓ శత్రువు ఉంటాడు అంతర్గతంగా, ఇక బహిర్గతంగా ఉన్నటువంటి శత్రువులతో, అంటే బుధుడు అంటే నాలెడ్జ్, వాళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోవడం. అందుకని ఏంటంటే ఏమైనా సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అంటే ఇంచుమించు మార్చ్ 14th వరకు ఈ కొంచెం జాగ్రత్తగా. జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. రైట్. ఇక దైవారాధనకు దైవారాధన. వస్తే Hmm. మనకి రవి వ్యయాధిపతి, వ్యయం విషయంలో కూడా ప్రభావం ఉంటుంది, ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. Hmm. ఇక్కడ ఇది కూడా ఎఫెక్ట్. 12th సూర్యుడిదే కదా. మోక్షస్థానం, మనం ఇక్కడ చేసే ఆరాధన హీల్ అవుతుంది అన్నాం. Hmm. అంటే ఇక్కడ శత్రువులు కూడా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఈ ఆరాధనలు చేస్తే. రోగాలు కూడా, కొత్త రోగాలు ఏమైనా భయపడితే టెన్షన్ పడకండి, బయటపడతాయి, భయపడొద్దు. వాటిని మనం వీటితో క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే వ్యయం, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, మోక్షస్థానం కాబట్టి మనం రవి ఆరాధన, విష్ణు సహస్రనామార్చన శనికి, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఈ పీరియడ్ ని చాలా జాగ్రత్తగా వీళ్ళు ఖచ్చితంగా చేయాలంటే ఎందుకంటే బుధుడితో పాలింపబడేటటువంటి రాశి లగ్నం కాబట్టి ఇక్కడ ఈ జరిగే కంజక్షన్ లో ఇబ్బంది పడేది కూడా బుధుడే కాబట్టి చాలా జాగ్రత్తగా రెండుకి ఉండడం. చెట్ట రేవడిలాగా అంతేనా బుధుడు అంతే, అవుతున్నాడు. సో బుధ పాలిత రాశి వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ఉండాలి. Yeah. మాఘమాసం కాబట్టి మాఘ స్నానాలు, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, Right. సూర్య ఆరాధన విశేషంగా చేసుకోవడం Right. సహజంగానే మన భారతదేశంలో ఉంది. ఇప్పుడు కొంచెం మరింత ఎక్కువగా చేసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణాలు చేసుకోవడం చాలా ఉత్తమం. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం సార్. సూర్యస్మిత.